వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. ఇది భీమవరంలోని బైపాస్ రోడ్డులో గల ఒకానొక రైల్వే గేటు. మరి ఈ రైల్వే గేట్లను చూస్తే చాలు భీమవరం ప్రాంతవాసులకి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే కొత్తగా రైల్వే లైన్లు అదనంగా వేసి విద్యుదీకరణ చేశాక ఇదిగోండి ఇలాగ లెక్కలేనన్ని గూడ్స్ బళ్ళు ఈ మార్గంలో వెళ్ళడం జరుగుతోంది. కానీ ముందు నుండి చెబుతున్నట్టుగా కొత్త రైళ్ళేవి ప్రయాణికుల కోసం, ఈ ప్రాంత ప్రయాణికుల కోసం బయలుదేరుతున్న దాఖలాలు కనపడటం లేదు. అందువల్లనే ఈ రైల్వే గేట్ల దగ్గర వీటిని చూసిన ప్రయాణికులు చాలా నిస్సహాయతకు, కోపానికి గురవుతారు. అయితే ఇప్పుడు అందుతున్న ఒక శుభవార్త ఏమిటంటే ఆల్రెడీ నిన్న ప్రారంభమైపోయింది. విజయవాడ నుండి కర్ణాటకలోని హుబ్లీ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ని నర్సాపురం నుండి నడుపుతున్నారు. అంటే నర్సాపురం నుండి హుబ్లీ, కర్ణాటక నార్త్ ఉత్తరం వైపు ఉండే హుబ్లీ నగరానికి ఇప్పుడు ప్రయాణ సదుపాయం మన భీమవరం ప్రాంతవాసులకు ఏర్పడింది. అలాగే వందే భారత్ రైళ్లు భీమవరం నుండి చెన్నై వరకు ఒక వందే భారత్ రైల్ని, అలాగే నర్సాపురం నుండి బెంగుళూరు మరొక వందే భారత్ రైల్ని, 2 వందే భారత్ రైళ్లని నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నర్సాపురం నుండి వైజాగ్కి ఏదైనా ప్రత్యేకమైన మరొక ట్రైన్ సదుపాయం ఏర్పాటు చేయమని కోరుతున్నారు ప్రజలు గట్టిగా. కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అన్నది తెలియకుండా ఉంది అంటున్నారు. అది శుభవార్త. ఈ భీమవరం రైల్వేకి సంబంధించి ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.